ఎట్లున్నారు అందరు బాగున్నారా? సో ఈరోజు ఏంటంటే కార్తీక పౌర్ణమి. సో అట్లా అని నేను కూడా బయటికి ఎక్కడ పోలే. సో ఇంట్లోనే ఉన్నా మార్నింగ్ నుంచి. సో ఇల్లు మొత్తం క్లీన్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసిన ఇప్పుడే. సో టైం చూస్తే ఎంత అవుతుందంటే ఇప్పుడు 2:16 అవుతుంది, 2:17 సారీ. సో మార్నింగ్ నుంచి మొత్తం ఇల్లు క్లీనింగ్ చేసి అవన్నీ ఇక పనులు చేసి ఇప్పుడే కొంచెం రిలాక్స్ ఉన్నా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఇందాకనే జొమాటోలో ఆర్డర్ చేసుకున్నా. సో ఇదే అనమాట. సో పార్సల్ ఇప్పుడే వచ్చింది. సో ఇప్పుడు తినాలి. తిని ఈరోజు ఎక్కడ వెళ్ళాలరా అంటే మీకు విషయం చెప్పాలి. నేను గోప్రో తీసుకుందాం అనుకుంటున్నా. సో అది ఎంతరా అంటే బజాజ్ ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటున్నా. సో అది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అది బజాజ్ కార్డ్తో రావట్లేదు అనమాట. సో ఒకసారి బజాజ్ ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్ళి దాని అసలు ప్రాబ్లం ఏందో కనుక్కొని అది షార్ట్అవుట్ చేసుకుంటే మనం గోప్రో తీసుకుందామని అనుకుంటున్నా. సో వ్లాగింగ్ చేయడానికి. సో ఇప్పుడు తినేసి వెళ్ళాలి అక్కడే. ఓకేనా? అనిపిస్తలేదు కదా. చాలా మంచి ప్యాకింగ్ ఇచ్చాడు. స్పూన్ ఇచ్చాడు. ఓకే, ఓకే. సో ఇచ్చిండు. ఏమేమో మనకు సంబంధం లేదు అది. మా ఇన్ని చుట్లు వేసి రావు, మొత్తం టేపులు వేసి జారిపోకుండా. అమ్మా ఏంటి వస్తుంది ఇది? ఎన్ని టేబుల్ వేసి రా బాబు. చాలా కష్టంగా తీయాల్సి వచ్చింది. ఇక్కడ ఓపెన్ ఇది దీని అక్క. ఇది ఓపెన్ చేయాలంటేనే సగం కష్టమవుతుంది నాకు. బాగుండే. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. నిన్న మొట్టం నుంచి ఎండ ఫుల్ కొడుతుంది. దీనమ్మ ఇది ఎండాకాలమా చలికాలం అన్నట్టు కొడుతుండే నాకు. బట్ ఈరోజు మనం బట్టలు ఉతుకుదామా? ఈరోజే చల్లగా ఉంది వెదర్ మొత్తము. సో 3కి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు ఎంత 3:30 అవనికి వస్తుంది. అయినా బట్టలు ఆరలేదు, పాయింట్ ఆరలేదు. ఇక దీన్ని పట్టుకొని కూర్చుంటే ఇక చాలా లేట్ అయ్యేటట్టు ఉంది అనుకొని ఇక పచ్చి వేసుకున్నా. మనకు అలవాటు పచ్చి వేసుకోవడం తప్పదు, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సో ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు అది బజాజ్ ఫైనాన్స్ కూకట్పల్లిలో ఉందని, ఆఫీస్ ఉందని చెప్పిరు, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. సో లొకేషన్ పెట్టుకొని పోవాలి మనము, ఫోన్లో లొకేషన్ పెట్టుకొని పోవాలి. సో చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత దూరం. 6-7 ఎంతో కిలోమీటర్ చూపిస్తుంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత కలుద్దాం. సో ఇక స్టార్ట్ అయిపోయినాం మనము. సో మా ఫ్రెండ్ గానికి రమ్మన్నా, పోయొద్దాం దారా అంటే అప్పటి నుంచి వస్తా అని చెప్పి, ఇప్పుడేమో చిన్న పని ఉంది నువ్వు వెళ్తామని చెప్తుంటాం. అందుకే ఫ్రెండ్స్ నమ్మదు ఎవరికి. ఇదేమన్నా గల్లీ, ఇదేమన్నా బండి. వెళ్దాం. కొంచెం బండి డర్టీగా ఉంటుంది, ఏమనుకోకండి. వాటర్ వాషింగ్ చేపిద్దామని చూస్తున్నా, టైం దొరకలేదు. సర్వీసింగ్ చేయాలి దీనికి ఇప్పుడు. సో ఇక్కడే అనమాట. సో ఇది ఎక్కడ అంటే మన హౌసింగ్ బోర్డ్ దగ్గర, ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళాలి. నాకు తెలిసిన రూటే బా, కానీ ఇక్కడ బజాజ్ ఫిన్సర్ ఆఫీస్ ఉందని నాకు తెలియదు. చూద్దాం అక్కడ ఏమవుతుందో. సో ఫస్ట్ ఫ్లోరే కదా, ఇది కిందికి వెళ్తుంది. స్టెప్స్లోకి వెళ్ళిపోదాం, చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఏమేమంటారో ఏందో. యాక్చువల్లీ నా బజాజ్ కార్డ్ ఏమైందంటే అది యాక్టివేట్ చేయాలి, మా అన్నది ఉంది. సో అది యాక్టివేట్ చేయాలంటే ఫీజు అడుగుతుంది. చూద్దాం వీళ్ళు ఏమంటారో, యాక్టివేట్ చేస్తారా లేదంటే మీరే చేసుకోవాలంటారో తెలియదు. సో ఇదే బజాజ్ ఆఫీస్. ఇదేనమ్మ, ఒక్క కెమెరా కోసం ఇంత తిరగాల్సి వస్తుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే బజాజ్ ఫిన్సర్ ఆఫీస్కి వెళ్ళినా కదా, అక్కడ వెళ్తే ఏమన్నారంటే ఇక్కడ మా దగ్గర ఏమి ఉండదండి, ఒకసారి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు.
సో బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ గోప్రోస్ ఏం అవైలబుల్ లేదు, ఒకసారి రిలయన్స్ మా దగ్గర కెమెరాస్ ఏమి ఉండవు, ఒకసారి రిలయన్స్ డిజిటల్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, అక్కడ ఉంటే దొరికిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు తీరా రిలయన్స్ డిజిటల్ వచ్చిన తర్వాత క్రోమాకి వెళ్ళండి, మా దగ్గర అసలు గోప్రో స్టాకే లేదు మా దగ్గర, క్రోమాకి వెళ్ళి ఒకసారి అడగండి, క్రోమాలో ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. చూడండి ఇది సర్వీస్. ఆ చిన్న గోప్రో కోసము ఇంత తిరగాల్సి వస్తుంది. సో చూద్దాం, నెక్స్ట్ క్రోమాకి వెళ్దాము, అక్కడ కూడా దొరుకుతాయో దొరకదో చూద్దాం. ఓకేనా, ఏం కెమెరానో ఏమో కానీ తిరిగి నాకైతే పిచ్చిలేస్తుంది. సో మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదబ్బా, అక్కడ ఫ్రిడ్జ్ తీసుకోవాలని ప్లానింగ్ ఉంది. చూద్దాం ఏదైనా మంచిది దొరికితే చూసుకుందామని చూస్తున్నా, కానీ మొత్తం 86, 46 వేరేట్లో ఉన్నాయి ఇవి మొత్తం. చూద్దాం ఏదైనా మంచిది దొరికితే సింగిల్ డోర్ని చూడాలి. 22,000 అంట, ఏదో బాగానే ఉన్నట్టుంది, కానీ ఇది అంత నచ్చట్లేదు నాకు. ఇది LG 38,000 డబల్ డోర్. అయ్యారు ఇదంతా 40K. ఇది కూడా ఏం బాగాలేదు. అయ్యర్ కంపెనీది చిన్నగా ఉంటుంది గ్యాస్ ఇక్కడ ఉన్నాయి మన బడ్జెట్లో. మరీ అంత 80, 30, 40K మనకు కుదరదు, కానీ ఇది ఒక హయ్యర్ బాగున్నట్టుంది. సో మా ఇంట్లో కూడా ఇలాంటిదే ఉంది, సేమ్ హయ్యర్ కంపెనీదే ఉంది. సో 86 ఓకే పర్లేదు, ఇది బాగానే ఉన్నట్టుంది, కలర్ బాగుంది ఇది. సో మీరు చెప్పండి ఇది ఎట్లుందో, అంటే ఈరోజు ఏం తీసుకోను, ఇది చెప్పండి ఇది బాగుందంటే ఈ కలర్ తీసుకుందాము, లేదంటే వేరే చూద్దాం. ఇంకా నాకైతే ఆ సిల్వర్ కలరే కొంచెం బాగా నచ్చుతుంది ఫ్రిడ్జెస్లో. ఓహో విల్పుల్ 23,000 ఏదో బాగున్నట్టుంది. 22,000 బాగుంది. 23,000 అంటే కొంచెం వర్తే, బాగుంది. డబల్ డోర్ ఉంది, చూద్దాం ఇది బాగుందా లేదంటే ఇది బాగుందా. సో మీరు కామెంట్ చేయండి, చూద్దాం మీరు రెండిట్లో ఏది బాగుందో అది తీసుకుందాము. పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు, ఇది 18,000, 23,000 అంటే 5,000 డిఫరెన్స్. సో ఏది బాగుందో మీరు చెప్పండి, అది తీసుకొని పెట్టేద్దాము. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇందులో కూడా కెమెరాస్ లేవంట. సో ఇక అసలు ఆన్లైన్ స్టోర్స్లోనే అసలు కెమెరాసే దొరుకుతలేవంట. సో ఇప్పుడు వెళ్దాం, క్రోమాకి వెళ్ళి ట్రై చేసి అక్కడ కూడా లేదంటే సీదా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. బాయ్. సో చూస్తారు కదా నా హాలత్ ఎట్లయిపోయిందో. సో ఆ చిన్న గోప్రో కోసం తిరిగి పిచ్చి లేచింది, చాలా మస్తు అప్సెట్ అయిపోయాను అనమాట. సో ఏమైందంటే లాస్ట్కి క్రోమాలో దొరికింది గోప్రో, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరిపైన అయితే బజాజ్ కార్డు ఉందో ఆ పర్సన్ అయితే కంపల్సరీ ఉండాలి, పర్సన్ లేకుండా అయితే ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇంకోటి నేను బజాజ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే కార్డ్ యాక్టివేట్ అయిపోయింది, ఏ స్టోర్లో అయినా ఎక్కడైనా తీసుకోవచ్చు, పర్సన్ లేకుండా కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సో ఇది ఇక్కడ ఒకటి చెప్పారు. సో మొత్తానికి అయితే ఇక మస్తు అప్సెట్ అయిపోయినా. సర్లే ఇక తీసుకున్నప్పుడు తీసుకుందాంలే అనుకొని ఇక ఇంటికి వచ్చేసిన ఇప్పుడే. సో మా బ్రదర్ ఇక ఒక 1 వీక్ 10 డేస్లో ఎట్లా హైదరాబాద్ వస్తాడు, సో అప్పుడు ట్రై చేద్దాం తీసుకోవచ్చు అనుకొని ఇక ఇంటికి వచ్చేసిన. సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే కొంచెం లైక్ చేయండి, అదేదో కింద పక్కన సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, అది కొంచెం కొట్టి పడేసేయండి. సో చాలామంది కొంచెం సబ్స్క్రైబ్ మోటివేషన్ లాగా ఉంటుంది నాకు. సో వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈరోజుకైతే ఇంతే అన్నమాట.